ఒక ఆంధ్రప్రదేశ్ ఓటర్‌గా లేదా తెలంగాణ తెలుగు వ్యక్తిగా గుండెల మీద చేసుకొని కామెంట్ చేయండి. 2029లో ఆంధ్రప్రదేశ్‌కి ఎవరు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఎవరిని ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు 2029 ఎన్నికల్లో? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. చాలా పెద్ద సర్వే ఇది. టీడీపీ పెద్దల దగ్గరికి, వైసీపీ పెద్దల దగ్గరికి వెళుతుంది. ఈ సర్వే రిజల్ట్స్ చూసి అవునా మాకింత సపోర్ట్ ఉందా? లేకపోతే మాకు సపోర్ట్ లేదా అని టీడీపీ వాళ్ళు కానీ, వైసీపీ వాళ్ళు కానీ అనుకుంటారు. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితమైనటువంటి కామెంట్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ప్రజాదరణ, రాజకీయ శైలిని పరిశీలిస్తే దేశంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ మాస్ లీడర్స్గా ఆయన ఉంటారు అని వైసీపీ చెప్పుకుంటూ ఉంటుంది. ఆయన అభిమానులు అంటూ ఉంటారు. అధికారం ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, పార్టీ విధానాల కంటే ఎక్కువగా ఆయన వ్యక్తిత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తూ ఉంటారు అని చెప్తారు. దీని వెనుక ప్రధానంగా ఒక రాజకీయ వ్యూహము, భయము దాగి ఉన్నాయనే మాట వినిపిస్తూ ఉంటుంది. ప్రజల్లో ఆయనకున్నటువంటి బలమైన పట్టుని, అభిమానాన్ని తగ్గించకుండా రాజకీయంగా ఆయన ఎదుర్కోవడం సాధ్యం కాదు అనేటువంటి భావన ఆయన ప్రత్యర్థుల్లో వ్యక్తమవుతోందా అని అడుగుతారు కొంతమంది. విధానపరమైన చర్చల కంటే వ్యక్తిగత ఇమేజ్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలే ఎక్కువగా జరుగుతూ ఉంటాయని కూడా అంటారు. ఈ రకమైన రాజకీయ వ్యూహాలు నిరంతరం సాగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన మాత్రం చాలా భిన్నంగా ఉంటుందంటారు. ఆయన బయటకు వస్తే చాలు జనం విపరీతంగా తరలిస్తారు. సాధారణంగా అధికారంలో ఉన్నటువంటి కూటమి లేదా ప్రభుత్వాలు తమ యొక్క బలాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే మాత్రం ప్రతిపక్షంలో ఉన్నా లేక పర్యటనలో ఉన్నా కూడా ప్రజల నుంచి వచ్చే ఆదరణ తగ్గట్లేదు అంటున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా ఇది స్పష్టంగా కనిపించింది కదా అని కూడా వైసీపీ అంటోంది. మాజీ మంత్రి సీదరి అప్పలరాజును పరామర్శించడానికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి సుమారు 90 కిలోమీటర్ల మేర దారి పొడవున జనం పెద్ద ఎత్తున తరలి వచ్చినట్టు కనిపిస్తోంది. ఎయిర్పోర్ట్ దాగిన దగ్గర నుంచి భోగాపురం, రణస్థలి ఇలాంటి ప్రాంతాల గుండా ప్రయాణం సాగుతున్నప్పుడు రోడ్డుకి రెండు వైపులా వేలాది మంది వేచి ఉండడాన్ని జగన్ క్రేజ్గా చెప్తోంది వైసీపీ. పోలీసుల యొక్క ఆంక్షలు, హెచ్చరికలు, భద్రతా పరమైన నిబంధనలు ఎన్ని ఉన్నా సరే ప్రజలు వాటిని లెక్క చేయకుండా రోడ్ల మీదకి వచ్చారు అని చెప్తోంది వైసీపీ మీడియా. వివిధ వర్గాల ప్రజలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యల్ని విన్నవించుకోవడానికి ఆయన వాహనం దగ్గరికి రావడం కనిపించింది. మరొక వైపు పార్టీ కార్యకర్తలు రోడ్డు మీద పాటలకి డ్యాన్సులు చేస్తూ కోలాహలం కూడా సృష్టించిన పరిస్థితుంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో జన సందోహం ఒక వరదలాగా పొంగి పొర్లింది. సో సాధారణంగా ఒక నాయకుడి పర్యటనకి ప్రజలను సమీకరించడం వేరు, స్వచ్ఛందంగా ఇంతమంది వచ్చారు కదా అని వైసీపీ చెప్పుకుంటుంది. సో ఈ స్థాయిలో జనాల్ని ఆకట్టుకునేటువంటి సామర్థ్యం ఉన్న నాయకులు చాలా అరుదుగా ఉంటారని కూడా అంటున్నారు. ఈ రకమైన జనాదరణే ప్రత్యర్థుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన కూడా కలిగిస్తుంది అంటున్నారు. రాబోయే రోజుల్లో లేదా తదుపరి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఆయన్ని ఎదుర్కోవడం కష్టమనేటువంటి భావన ప్రత్యర్థి పార్టీల్లో నెలకొంది అంటున్నారు. అందుకే ఆయన పర్యటనలకి జనం రాకుండా అడ్డుకోవడం లేదా ఆయన ప్రతిష్టని దిగజార్చేలాగా నిరంతరం ప్రచారం చేయడం జరుగుతోంది అనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో మీకేమనిపించింది ఈ అంశం గురించి కామెంట్ చేయండి. ఈ వీడియోని నరేంద్ర మోడీ తెప్పించుకుని మరి చూసి షాక్ అయ్యారని కూడా వైసీపీ అనుకూల మీడియా అంటుంది. దీని మీద కూడా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.